ప్రార్థనా పత్రిక శనివారం 13/7/2024. వాక్యము మరియు ప్రార్థన ద్వారా సమస్తమును రక్షించువాడు. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనే ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. మీరు బాధపడినప్పుడు ఏమి చేయాలి? మీరు బైబిల్లోని సమాధానాలను తప్పక పొందాలి. బాధలో ఉన్న యోసేపుకు మరియు మరణం అంచున ఉన్న దావీదుకు దేవుని వాక్యం నెరవేరింది. బైబిల్లో అత్యంత విలువైన అంశాలు ఉన్నాయని పౌలు ఒప్పుకున్నాడు. అతను క్రీస్తు రహస్యం, క్రీస్తు చేతిలో ఉన్న విషయాలు, పైనుండి వచ్చిన పిలుపు యొక్క ప్రతిఫలం మరియు పరలోకపు పౌరసత్వం గురించి కూడా తన ఒప్పుకోలు చేశాడు. అందుకే మీరు యేసు బోధించిన 5 బైబిల్ వచనాలను పట్టుకోవాలి. మత్తయి సువార్త 6:33, మత్తయి సువార్త 12:28-30, అపోస్తల కార్యములు 1:3-8, 19వ అధ్యాయము మరియు 2వ కొరింథీయులు 10వ అధ్యాయము 4-5. ఈ సమయంలో మీరు దేవుని రాజ్యం స్థాపించాలి. అంతేకాకుండా మీలో మరొక ప్రపంచం, అలాగే చీకటి ప్రభుత్వం కూడా ఉంది. దేవుని రాజ్యం 7 దుర్గములు, 7 ప్రయాణాలు మరియు 7 సూచనలు మీలో స్థాపించబడినప్పుడు ఇతర దుర్గములు ఖచ్చితంగా పతనమవుతాయి. 1 తిమోతి 4:5. దేవుని వాక్యం మరియు ప్రార్థన ద్వారా మీరు పవిత్ర దుర్గమును నిర్మించాలి. మొదట కనిపించని దుర్గమును నిర్మించడం ద్వారా మీరు మీ గతి మరియు విధిని తారుమారు చేస్తారు. అప్పుడు అలా చేయడానికి మీరు ఏమి చేయాలి? 1. దుర్గము యొక్క ఆధారములు పెంచండి. మీరు 7 శేషము సాక్ష్యాలను, ఆ 7 శేషము తండ్రిదండ్రుల సాక్ష్యాలను మరియు వాటిని పెంచిన నాయకుల ఒడంబడికను పట్టుకోవాలి. ప్రస్తుతం యూరోప్ మరియు యుఎస్లో ప్రజలు క్రీస్తు గురించి మరియు సువార్త గురించి మాట్లాడరు. అందుకే ఈ దుర్గమును నిర్మించడం ద్వారా మీరు అత్యంత విజయవంతమవుతారు. 2. 7 దుర్గములు, 7 ప్రయాణాలు మరియు 7 సూచనలు ద్వారా ప్రార్థన మరియు పదాల దుర్గములను పెంచుకోండి. మీరు తప్పనిసరిగా ప్రార్థనను కొనసాగించాలి. 3. ప్లానింగ్, ఎడిటింగ్ మరియు డిజైనింగ్ యొక్క దుర్గమును పెంచండి. అలా చేయడం ద్వారా దేవుని వాక్యం నిర్వహించబడుతుంది మరియు అతని ప్రణాళికలు మరియు క్షేత్రాలు కనిపిస్తాయి. దీనినే ప్లానింగ్, ఎడిటింగ్, డిజైనింగ్ అంటారు. ఈ దుర్గములను పెంచిన తర్వాత మీరు వాటిని తప్పనిసరిగా సంతానానికి అందించాలి. 237 దేశాల నుండి బహుళ జాతి ప్రజలు వస్తున్నందున వాటిని వారికి కూడా ప్రసారం చేయాలి. క్రీస్తు వారి దేశాలకు తిరిగి ఇచ్చిన వాటిని తీసుకోవడానికి మీరు బహుళ జాతి ప్రజలను అనుమతించాలి. దాదాపు 99.9% మంది విశ్వాసులు దెయ్యం కోసం పరుగెత్తారు మరియు కేవలం 0.1% మంది మాత్రమే ప్రపంచాన్ని మార్చారు. ఆ తర్వాతి వరుసలో మీరు కూడా నిలబడాలి. అంతిమంగా మీ జీవితం దేవునికి అంకితం చేయబడిందా లేదా దెయ్యానికి అంకితమా అనేది ప్రశ్న. దేవునికి అంకితమైన ప్రతినిధి వ్యక్తులు యోసేపు, డేవిడ్ మరియు పాల్ మరియు అతని బృందం. వారు క్రీస్తు ఒడంబడికను పట్టుకొని ఎల్లప్పుడూ యెహోవాతో నడిచే రహస్యాన్ని ఆస్వాదించారు. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, నేను నీకు మహిమను మరియు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ వాక్యాన్ని గ్రహించి క్రీస్తు ఒడంబడికను గట్టిగా పట్టుకునే ఆశీర్వాదాన్ని నాకు ప్రసాదించు. బైబిల్లోని సమాధానాలను పొందే వాక్య నెరవేర్పు నాలో తలెత్తుతుంది. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.